ఆల్రెడీ సామ్సంగ్ J6, A6 ప్లస్తో ఫ్లాప్ను మూట కట్టుకున్న సామ్సంగ్ మరో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. సామ్సంగ్ ఆన్ సిరీస్లో భాగంగా సామ్సంగ్ On6ను లాంచ్ చేసింది. సో ఈ సామ్సంగ్ On6కి సంబంధించి ఫుల్ స్పెసిఫికేషన్స్, అది లభించే ప్రైస్కి మరియు అందులో మనకి లభించే స్పెసిఫికేషన్స్కి బ్యాలెన్స్ అవుతుందా లేదా అన్న దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. సో మీరు సపోర్ట్ చేయడం వల్లే మనం ఇంత తొందరగా 20,000 సబ్స్క్రైబర్స్ని దాటగలిగాం. సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అంతా ఎప్పట్లాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎప్పట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టీజర్ని రిలీజ్ చేస్తున్న చాలా రోజుల తర్వాత సామ్సంగ్ నుంచి సామ్సంగ్ On6 లాంచ్ అయింది. సో ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే గొప్పగా ఏం లేవు. ఇందులో మనకి 5.6 ఇంచ్ HD+ డిస్ప్లే లభిస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. సో ఫుల్ HD+ డిస్ప్లే వచ్చి ఉంటే బాగుండేది. కాకపోతే HD+ డిస్ప్లే అయినా కానీ సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి బాగానే ఉంటుంది. HD+ సూపర్ AMOLED. సో ఈ విషయంలో నేను న్యూట్రల్గానే ఉంటాను, ఎందుకంటే నాకు పర్సనల్గా AMOLED డిస్ప్లేస్ ఇష్టం కాబట్టి. సో డిస్ప్లే విషయంలో మాత్రం సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మనం పెద్దగా డిసప్పాయింట్ కావాల్సిన విషయం లేదు. సో ఈ డిస్ప్లేలో మనకి 293 పిక్సెల్స్ పర్ ఇంచ్ లభిస్తాయి. డిస్ప్లే చాలా క్రిస్ప్గా మనకి వైబ్రెంట్గా ఉంటుంది. సో డిస్ప్లే విషయంలో మనం ఈ సామ్సంగ్ On6లో డిసప్పాయింట్ కావాల్సింది ఏం లేదు. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం ఇందులో కూడా మనకి సేమ్ J6, A6లో ఉన్న Exynos 7870 ప్రాసెసరే లభిస్తుంది. ఇది 2 years ఓల్డ్ ప్రాసెసర్. ఇది Mali T830 MP1 GPUతో వస్తుంది. సో కనీసం ఇప్పుడైనా సామ్సంగ్ తన ప్రాసెస్ని అప్డేట్ చేసి ఉంటే బాగుండేది. అన్ని ఫోన్స్లో కూడా అదే సేమ్ 2 years ఓల్డ్ Exynos 7870ని యూజ్ చేస్తుంది. సో కొత్త ప్రాసెసర్తో వస్తే బాగుండేది. సో ప్రాసెసర్ గురించి కూడా చెప్పుకోవడానికి గొప్పగా ఏం లేదు. స్పెసిఫికేషన్స్ డిస్కస్ చేయడానికి ముందు మనం మర్చిపోయిన మరో విషయం ఏంటంటే దీని ప్రైస్ 14,490కి ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా July 5th నుంచి సేల్లోకి వస్తుంది. 14,490 అంటే ఆ ప్రైస్ రేంజ్లో మనకి స్నాప్డ్రాగన్లో 636 ప్రాసెసర్తో ఫోన్స్ ఉన్నాయి. ఏదైతే రెడ్మీ Note 5 Pro, Gen 1 Max Pro, ఇందులో వచ్చే ప్రాసెసర్ Exynos 7870. 14,000 రేంజ్లో మనకి స్నాప్డ్రాగన్ 636 ఫోన్స్ లభిస్తాయి. సో స్నాప్డ్రాగన్ 636తో Exynos 7870 కాంపిటీట్ అవుతుందా అంటే కాదనే చెప్పొచ్చు. ఇది చాలా ఓల్డ్ ప్రాసెసర్. సో స్నాప్డ్రాగన్ 636 పర్ఫార్మెన్స్ని రీచ్ అయ్యేలా కొత్త Exynos ప్రాసెసర్తో అయినా ఈ ఫోన్ తెచ్చి ఉంటే బాగుండేది. ప్రాసెసర్ విషయంలో మనకి డిసప్పాయింట్మెంట్ అనే చెప్పొచ్చు. అండ్ కెమెరా విషయానికి వస్తే కెమెరా విషయంలో కూడా కొత్తగా ఏం లేదు. సో మనకి బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ డ్యూయల్ LED ఫ్లాష్తో సింగిల్ కెమెరా లభిస్తుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా లభిస్తుంది. సో రెండు కూడా f1.9 అపర్చర్తో వస్తాయి. అండ్ ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 14,490కి మనకి 4GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. కనీసం 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయినా ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఇది డ్యూయల్ సిమ్ని సపోర్ట్ చేస్తుంది. ఎక్స్పాండబుల్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా లభిస్తుంది. 256GB వరకు మనం మెమరీ కార్డ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్ వస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ వస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మనకి 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. బ్యాటరీ కెపాసిటీని కూడా కొంచెం పెంచి ఉంటే బాగుండేది. సో ఈ సామ్సంగ్ On6లో కొత్తగా అద్భుతంగా ఏం లేదు. ప్రైస్ టు వాల్యూ రేషియో గురించి మాట్లాడితే ఈ 14,490కి చాలా లో ఎండ్ స్పెసిఫికేషన్స్ అని మనం చెప్పవచ్చు. సో జస్ట్ సూపర్ AMOLED డిస్ప్లేని ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇది ట్రై చేయొచ్చు. 7870 మంచి ప్రాసెసరే, కాకపోతే ఓల్డ్ ప్రాసెసర్. సో గేమింగ్ విషయంలో కూడా ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది, పర్వాలేదు. కానీ స్నాప్డ్రాగన్ 636తో కంపీట్ అవ్వలేదు. ప్రాసెసర్ని కొంచెం పెంచి ఉంటే బాగుండేది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎప్పటిలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. I'm coming home.